థ్యాంక్ యూ. మరో కలరండి శ్రీనివాస్ గారు జగ్గైపేట్. సార్ నమస్కారం. నమస్తే సార్. ఎస్ సార్. ఎపెక్స్, వేదాంత, యూనియన్ బ్యాంకు ఫ్రెష్ ఎంట్రీ ఇప్పుడు అవ్వచ్చా, వెయిట్ చేయమంటారా సార్? యూనియన్ బ్యాంక్ వెయిట్ చేయండి, ఫ్రెష్ ఎంట్రీ ఇప్పుడే వద్దు, కొంచెం స్టేబుల్ అవనివ్వండి. వేదాంత కూడా మనం నిన్న కూడా చెప్పుకున్నాం, ఇంకా కొంచెం కిందకు వస్తుంది, కిందకు వచ్చిన తర్వాత అప్పుడు తీసుకుందరు కానీ అని. ఈ ప్రైస్లో అయితే వద్దు, అరౌండ్ 700 ఆ జోన్కి రానివ్వండి, ఇంకొంచెం కిందకు వస్తుంది, ఇప్పుడైతే వద్దు. అండ్ ఎపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ అయితే తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ ప్లాన్ చేయండి, అలాగే కిందకు వస్తే క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోండి. ప్రస్తుత పరిస్థితిలో తక్కువ క్వాంటిటీతో ఇంక్రీజ్ తీసుకోవచ్చు కొంచెం. అలాగే 440 ఆ జోన్కి వస్తే అప్పుడు క్వాంటిటీ మళ్ళీ యాడ్ చేయండి. రైట్ సార్. ఎస్ సార్. సార్ అనిల్ కుమార్ గారు కరీంనగర్. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. ఎస్ సార్. సార్ వెంకట్ గారు నమస్కారం సార్. నమస్తే అనిల్ గారు. బ్రీఫ్ బాగుంటుంది సార్, రెగ్యులర్ గా బ్రీఫ్ తోనే మార్కెట్ ఎలా ఉంటుందో సార్. నైస్ నైస్, కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి సార్. సార్ ఇది ఆస్టా డిఎం సార్, ఇది యాస్టర్ డిఎమ్మా అవునండి. ఎంతలో తీసుకున్నారు? సార్ ఫ్రెష్ బై ఫ్రెష్ బై తీసుకోండి, కరెంట్ ప్రైస్లో తీసుకోండి సార్. కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి సార్ కరెంట్ ప్రైస్లో. అలాగే 715 దాటితే 715 దాటిన తర్వాత క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. సార్ రైట్ సార్. సో నైస్ సార్, వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ కాలర్స్. సో సార్, సో మరో కాల్ అండి జగదీశ్వరరావు గారు గుంటూరు నుండి. సార్ నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్ చెప్పండి. సార్ నోవా అగ్రి గురించి ఒకసారి చెప్తారు సార్. 32% లాస్లో ఉన్నాను. అలాగే ఫ్రెష్ బై అబౌట్ హెచ్సిఎల్ సార్. హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఫ్రెష్ బై ఇప్పుడే వద్దండి, కొంచెం స్టేబుల్ అవనే ఉంది సార్, కొంచెం డౌన్ వస్తుంది, వెయిట్ చేద్దాం. అండ్ నోవా అగ్రి వచ్చేసి ఆస్లో ఉన్నారు, ఇంకొంచెం కిందకి రావడానికి అవకాశం కనిపిస్తుందండి, ఇంకొంచెం డౌన్ అయితే వస్తుంది. ప్రస్తుతానికి యావరేజ్ కూడా ఏం ప్లాన్ చేయొద్దండి, వెయిట్ చేద్దాం సార్. ఒకవేళ పెరుగుతుంది అంటే మాత్రం 32 రూపాయలు దాటిన తర్వాత మాత్రమే యావరేజ్ ప్లాన్ చేయండి, ఇప్పుడైతే వద్దు. ఒకవేళ కిందకి వచ్చింది అని అనుకోండి, సో డౌన్ లెవెల్లో స్టేబుల్ అయిన తర్వాత అప్పుడు యావరేజ్ ప్లాన్ చేద్దామండి. పెరుగుతుంది అంటే మాత్రం 32 రూపాయలు దాటిన తర్వాత యావరేజ్ చేయండి. ఇప్పుడైతే అసలు యావరేజ్ చేసే పరిస్థితి కూడా లేదు, కన్సాలిడేషన్ ప్లస్ డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది టెక్నికల్గా. రైట్ సార్. ఎస్ సార్. సార్ మరో కాల్ అండి ప్రవీణ్ గారు పల్నాడు నుండి. సార్ నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. ఎంఆర్పిఎల్ 180లో ఉన్నాయి, అది ఎక్కడి వరకు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు? అదాని పవర్ ప్రజెంట్ రేట్ లో బై చేయొచ్చా? ఎంఆర్పిఎల్ 200 దగ్గర మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అండి, 200 వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడేం ప్రాఫిట్ బుక్ చేయక్కర్లేదు, హోల్డ్ చేయండి. అదాని పవర్ ఇప్పుడే వద్దు సార్, కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జోన్ కనిపిస్తోంది ఈ ప్రైస్లో. సో ఈ ప్రైస్లో ఫ్రెష్ ఎంట్రీ ఏం ప్లాన్ చేయొద్దు. అదాని పవర్లో కొంచెం కిందకు వచ్చిన తర్వాత అరౌండ్ 190 ఆ జోన్కి వస్తే అప్పుడు ఎంట్రీ ప్లాన్ చేయండి. వస్తుంది సార్, 1 or 2 డేస్లో రావచ్చు, రావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. సో ఆ ప్రైస్కి వచ్చిన తర్వాత అరౌండ్ 190 ఆ జోన్కి వచ్చిన తర్వాత అదాని పవర్లో ఎంట్రీ ప్లాన్ చేయండి సార్. రైట్ సార్. సో నాగభూషణం గారు అనంతపురం. సార్ నమస్కారం. నమస్కారం సార్. ఎస్ సార్. సార్ ఎక్సీడ్ కొన్నాను సార్, అది హోల్డ్ చేయమంటారా ఇంకా యాడ్ చేయమంటారా? ఎంతలో ఏం కొన్నారు? స్టాక్ అండి? ఎక్సైడ్ ఎక్సైడ్. ఎక్సైడ్ ఇండస్ట్రీసా? అవును సార్. ఎంతలో తీసుకున్నారు? ప్రైస్ ఎంతలో తీసుకున్నారు సార్? సార్ ఎక్సైడ్ సార్ అవునండి, 340 సార్. 340. మీరు ప్రాఫిట్లో ఉన్నారు, 347లో ఉంది ప్రస్తుతం. హోల్డ్ చేయండి, 410 రూపాయల వరకు హోల్డ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. రైట్ సార్. సార్ మరో కాల్ అండి మహేష్ గారు విజయవాడ నుండి. సార్ నమస్కారం మహేష్ జీ. నమస్కారం అండి ఇద్దరికిను. ఎస్ సార్. మరి నమస్తే అండి. నాకు 3 స్టాక్స్ సమ్మరీ అడుగుతున్నానండి. 1 క్రాంప్టన్ గ్రేవ్స్, 2 బోరో రెన్యూబుల్, 3 గ్రాఫైట్. కొనొచ్చా ఈ రేట్లో? రెండో స్టాక్ ఏంటండి? గ్రాఫైట్ ఒకటి, బోరో రెన్యూబుల్ ఒకటి. బోనో రెన్యూబుల్ అని వినపడుతోంది. బోరో రెన్యూబుల్స్, బోరోసిల్ రెన్యూబుల్స్ లిమిటెడ్. ఓకే, 3 ఫ్రెష్ ఎంట్రీ. అవునండి. క్రాంప్టన్ గ్రేవ్స్ అయితే వద్దండి, కన్సల్టేషన్లో ఉంది, ప్రస్తుతానికి అవాయిడ్ చేద్దాం, ఇప్పుడైతే వద్దు. గ్రాఫైట్ హయ్యర్ లెవెల్స్కి వెళ్ళింది కానీ సస్టైన్ అవ్వలేకపోతుంది. మీరు ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలంటే మాత్రం 750 పైన క్లోజ్ అయితేనే తీసుకోండి. 750 గుర్తుపెట్టుకోండి. 756 వరకు నిన్న వెళ్ళింది కానీ క్లోజ్ అవ్వలేకపోయింది.
సో డే క్లోజింగ్ జరగాలండి పైన. ఈరోజు 750 పైన క్లోజ్ అయింది అనుకోండి, రేపు తీసుకోండి గ్రాఫైట్లో. అలాగే బోరోసిల్ వచ్చేసి బోరోసిల్ రెన్యూబుల్ లిమిటెడ్ వచ్చేసి మనకి ప్రస్తుతం 511లో ఉంది. తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ ఇక్కడ తీసుకోండి. ఇది కూడా 550 దాటితే క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకోండి. కరెంట్ ప్రైస్లో ఎంట్రీ తీసుకోవచ్చు. రైట్ సార్. సార్ మరో కాల్ అండి, కూర్మారావు గారు, వైజాగ్. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్, మూర్తి గారు. సార్ సార్ నమస్తే అండి. సార్ సార్ నమస్కారం అండి వెంకట్ గారు. నమస్తే అండి. సార్ చిన్న డౌట్ అండి, ఇప్పుడు జియో ఫైనాన్స్ ఇప్పుడు ఈ రేట్లు తీసుకోవచ్చు సార్? ఫ్రెష్గా తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకోండి. నిన్న న్యూస్తో దెబ్బకి 4% పెరిగింది మార్కెట్ డౌన్ ఉంటే. అవును నిన్న పెరిగింది. అవునవును, న్యూస్ కూడా వచ్చింది కదా, అందువల్ల పెరిగింది. తర్వాత ఇంకోటి రేణుకా తీసుకోవచ్చు. షుగర్స్ ఇప్పుడు సార్ వన్ మినిట్, రేణుకా షుగర్స్ ఇప్పుడు పర్చేజ్ చేయొచ్చు సార్? రేణుకా షుగర్సా? ఓకే. ఆ. ఇప్పుడు అందరు షుగర్ షాకుల మీదకి వస్తున్నారు. అంటే న్యూస్ ఐడియా ఉన్న వాళ్ళంతా తీసుకోవచ్చండి. కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు. తీసుకోవచ్చు అంటారా? తీసుకుని కిందగా పడితే మళ్ళీ యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. ఇమీడియట్గా ఎఫెక్ట్ కనపడదు, కానీ విత్ ఇన్ 6 months to 1 year మంచి రిజల్ట్స్ అయితే వస్తాయండి, రిటర్న్స్ కనిపిస్తాయి. భయపడాల్సిన అవసరం ఏం లేదు. షుగర్ స్టాక్స్ హోల్డ్ చేసుకోవచ్చు. ప్రతి షుగర్ స్టాక్ కాదండి, ఏవైతే మనకి ఇథనాల్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటాయో వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ ప్లే చేసుకోండి. ఓకే సార్. రైట్. సార్ సార్ మరో కాల్ అండి, వైజాగ్ నుండి వెంకట్ గారు. సార్ నమస్కారం వెంకట్ గారు. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఐనాక్స్ గ్రీన్ క్వాలిటీ పవర్ అండి, ప్రెసిడెంట్ తీసుకోవచ్చు అండి? క్వాలిటీ పవర్ అండి, ఇంకోటండి ఐనాక్స్ గ్రీన్ సార్. ఐనాక్స్ స్క్రీన్. ఓకే. సో క్వాలిటీ పవర్, క్యూ పవర్ నిన్న కూడా మనం చెప్పుకున్నాం అండి. సో క్యూ పవర్ బాగా పెరిగింది నిన్న, 7.95% పెరిగింది. సో బాగా పెరుగుతుంది. నిన్న నేను కిందకు వస్తుంది, ప్రాఫిట్ బుకింగ్ జోన్లో అయితే ఉంది, కొంచెం కిందకు వచ్చిన తర్వాత తీసుకోవచ్చు. లేదా బ్రేక్అవుట్ 1300 కనుక దాటింది అంటే బ్రేక్అవుట్లో ఎంట్రీ తీసుకున్నాను. నేను బ్రేక్అవుట్ 1300 అయితే దాటి పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా అదేనండి ప్రాసెస్. 1400 బ్రేక్ అయితే ఎంట్రీ తీసుకోండి. లేదా కిందకు వచ్చి, అంటే ప్రస్తుతం ప్రాఫిట్ బుకింగ్లో ఉంది కాబట్టి ఒకవేళ కిందకు వస్తే అరౌండ్ 1100 దగ్గర ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అండి. 1050 నుంచి 1100 జోన్ అయితే మంచి ఎంట్రీ అండి మనకి. సో కిందకి రాకుండా తిరిగి పైకి వెళ్ళిపోతా ఉంటే 1400 దాటితే మీరు ఎంట్రీ ప్లాన్ చేయండి. రైట్ సార్. సార్ అలాగే ఐనాక్స్ స్క్రీన్ అడిగారు కదా, ఐనాక్స్ స్క్రీన్ ఐనాక్స్ స్క్రీన్ అడిగారు. ప్రెజెంట్ ప్రైస్ అయితే ఐనాక్స్ స్క్రీన్ అయితే వద్దు. సో 185 దాటితేనే ఎంట్రీ ప్లాన్ చేయండి ఐనాక్స్ స్క్రీన్. రైట్ సార్. వెంకట్ గారు ఐనాక్స్ నేను చెప్పారు సార్, ఇప్పుడు చూడండి ఒకసారి. ఓకే రైట్ సార్. సో మరో కాల్ అండి, కృష్ణ గారు, నిజామాబాద్. సార్ నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ పీటీసీ ఇండియా 12.50లో ప్రాఫిట్ ఉంది, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? అపోలో మైక్రో సిస్టమ్ 30% ఉంది, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉంది? ఫస్ట్ స్టాక్ ఏమన్నారు? పీటీసీ ఇండియా. పీటీసీ ఇండియా. ఓకే. పీటీసీ ఇండియా తీసుకోవచ్చు అని అడుగుతున్నారా? ఆల్రెడీ ఉన్నాయండి మీ దగ్గర? 12% ప్రాఫిట్ లో ఉన్నాయి, బుక్ చేసుకోవచ్చు. హోల్డ్ చేయండి, హోల్డ్ చేయండి. పీటీసీ ఇండియా హోల్డ్ చేయండి. 185.91లో ఉంది ప్రస్తుతం, హోల్డ్ చేయొచ్చండి. అపోలో కూడా హోల్డ్ చేయండి సార్, ఇది లాంగ్ టర్మ్గా హోల్డ్ చేసుకునే స్టాకే. మళ్ళీ 350 జోన్ని క్రాస్ చేస్తుందండి, ఇబ్బంది ఏం లేదు, హోల్డ్ చేయండి. ఇప్పుడేం ప్రాఫిట్ బుక్ చేయొద్దు. రైట్ సార్. సార్ సార్ మరో కాల్ అండి, మధుసూదన్ రావు గారు, కందుకూరు. సార్ నమస్కారం. నమస్కారం సార్, మూర్తి గారు. ఎస్ సార్. వెంకట్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్ టాటా పవర్ 420లో ఉన్నాయి. ఒకటి అది బైఆర్ హోల్డ్ ఆర్ సెల్. రెండవది హోల్డ్ అండి, టాటా పవర్ హోల్డ్ చేయండి. నేను కొంచెం డౌన్ అయినా కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. మళ్ళీ 500 మార్కింగ్ క్రాస్ చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. అలానే రిజల్ట్స్ కూడా మనకి 13 మే ఉన్నాయి. ఈసారి రిజల్ట్స్ కొంచెం బెటర్గా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అంత బాగాలేవు. సార్ రెండోది కొచ్చిన్ షిప్ యార్డ్ 1800లో ఉన్నాయి, దాన్ని ఏం చేయమంటారు? కొచ్చిన్ షిప్ యార్డ్ లాంగ్ టర్మ్ హోల్డింగ్ స్టాక్ అండి, ఇబ్బంది ఏం లేదు. కొచ్చిన్ షిప్ యార్డ్ మనకి ఇబ్బంది ఏం లేదు, లాంగ్ టర్మ్ హోల్డింగే. కాకపోతే వాళ్ళ ఆర్డర్ బుక్ అయితే చాలా బాగుందండి. వీళ్ళు విమాన వాహన నౌకలను చేస్తూ ఉంటారు, వారు షిప్స్ని చేస్తూ ఉంటారు వీళ్ళు, మ్యానుఫ్యాక్చరింగ్. వీళ్ళకి ఆర్డర్ బుక్ చాలా బాగుంది. కాకపోతే వాళ్ళ ప్రాసెస్ కొంచెం స్లోగా ఉండటం వల్ల కొంచెం డౌన్ అయిందండి ఈ మధ్యకాలంలో. మళ్ళీ తిరిగి పెరుగుతుందండి, కాబట్టి మీరు హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయండి. కిందకు వస్తే మళ్ళీ బై చేసుకునే విధంగా, అంటే యావరేజ్ చేసుకునే విధంగా హోల్డ్ చేయండి. మళ్ళీ 3000 మార్క్ని అయితే క్రాస్ చేస్తుందండి కొచ్చిన్ షిప్ యార్డ్. సార్
రైట్ సో సార్. సార్ మరో కాల్ అండి శ్రీనివాస్ గారు రాజోల్ నుండి. సార్ నమస్కారం. వెంకట గారు నమస్కారం. నమస్తే అండి. నేను నాట్కో అండి. ఫార్మా, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, గ్లెన్మార్క్ ఫార్మా తీసుకోవాలని అనుకుంటున్నాను. అవి తీసుకొచ్చండి 3 స్టాక్స్. డాక్టర్ రెడ్డిస్, గ్లెన్మార్క్, ఇంకోటండి నాట్కో. నాట్కో నాట్కో ఫార్మా. ఫార్మా. ఓకే ఓకే. ఎందుకు నిన్న ఫార్మా బాగా పెరిగిందనే? ఆ ఫార్మా మీద నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుందండి, దాని గురించి. ఇంట్రెస్ట్ ఉంటే మీరు బాగా కిందకి పడిపోయినప్పుడు తీసుకోవాలి సార్, పెరిగిన తర్వాత తీసుకుంటానంటున్నారు. ఏ స్టాక్ అవుతుందండి ఇప్పుడు? సిమెంట్స్ గురించి చెప్పండి. లేకపోతే తీసుకోండి తీసుకోండి, డాక్టర్ రెడ్డిస్ తీసుకోవచ్చు, గ్లెన్మార్క్ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడైనా తీసుకోవచ్చు. ఏ ప్రైజ్ హై ప్రైజ్ కాదండి, ఏ ప్రైజ్ లో ప్రైజ్ కాదు. ప్రపంచంలో ఎవరో ఇదే హై ప్రైజ్ ఇదే లో ప్రైజ్ అని చెప్పలేము. సో కాబట్టి కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు అంటే ఎస్, టెక్నికల్ గా 3 కూడా కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు. హోల్డ్ చేయండి సార్